ఓజీ వర్సెస్ అఖండ 2 ఉందా లేదా? సో చెప్పినట్టు 3-4 వీక్స్ కి టాపిక్ చాలా గట్టిగా నానుతుంది. అండ్ 2 వీక్స్ బ్యాక్ అఖండ 2 పోస్ట్‌పోన్ అయిపోయింది. ఓజీ అనేసి అయితే విన్నాం. బట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు డబ్బింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఒక పోల్ రిలీజ్ చేశారు. దాని మీద సెప్టెంబర్ 25th రిలీజ్ డేట్ అని చెప్పి అయితే పెట్టారు. సో అక్కడి నుంచి లేదు ఓజీ వర్సెస్ అఖండ 2 ఉంది. 2 ఒక రోజు వస్తాయి, క్లాష్ లో పడుతున్నాయి అని చెప్పేసి గట్టిగా వినబడుతుంది మొన్నటి వరకు. బట్ పాస్ట్ 2 డేస్ గా ఓజీ సింగిల్ రిలీజే, అఖండ 2 మళ్ళీ పోస్ట్‌పోన్ అయిందన్న మాట అయితే గట్టిగా వినబడుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఈ విషయం మీద అఖండ 2 టీం నుంచి అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్ గానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ గానీ రాలేదు. బట్ గట్టిగా వినబడుతున్న మాట ఏంటంటే, ఓజీ టీం అయితే కన్ఫర్మ్ గా మేము సెప్టెంబర్ 25th వస్తున్నాం అని పదే పదే చెప్తున్నారు వాళ్ళు. అండ్ అఖండ టీం వాళ్ళ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. బట్ జనాలు ఎక్కువ మాట్లాడుతుంది మాత్రం అఖండ 2 పోస్ట్‌పోన్ అవుతుంది అనే. లెట్స్ సీ ఏమవుతుందో. క్లాష్ లేకపోతేనే మంచిది నన్ను అడిగితే 2 సినిమాలకి కూడా. బికాస్ క్లాష్ లో పడితే 2 సినిమాలకి ఓపెనింగ్స్ పడిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి సకానికి కట్ అయిపోతాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఓపెనింగ్స్ లో తేడా వచ్చేస్తుంది. సోలో రిలీజ్ కి, క్లాష్ లో వచ్చిన రిలీజ్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కలెక్షన్స్ లో. అండ్ టాక్ ని బట్టి సెకండ్ డే నుంచి ఏదో ఒక సినిమా అయితే పడిపోద్ది. 2 సినిమాలకి బ్యాడ్ టాక్ వస్తే మనం ఏం చేయలేం అనుకోండి. బట్ 2 సినిమాలకు మంచి టాక్ వస్తే 2 సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ అ గ్యాంబ్లింగ్. జనాలు చాయిస్ మారిపోతాయి ఒక్కోసారి. దానివల్ల కొన్ని సినిమాలు ఎఫెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ అఖండ 2 కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. బికాస్ ఓజీకి మంచి టాక్ వస్తే మాత్రం జనాలు చాలా కంపల్సరీ దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అఖండ 2 తో కంపేర్ చేసుకుంటే. సో క్లాష్ లో రాకపోవడం మంచిది అనేది నా ఒపీనియన్. అండ్ హోప్ అఖండ 2 డిసెంబర్ కి రావాలని. బికాస్ అఖండ డిసెంబర్ కి వచ్చింది అండ్ అఖండ 2 కూడా డిసెంబర్ కి వస్తే మాత్రం ఇట్స్ ఫెంటాస్టిక్ కోఇన్సిడెన్స్ అయ్యింది. 2 డిసెంబర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టినట్టు. సో అది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి? అఖండ 2 అండ్ ఓజీ క్లాష్ లో రావాలంటారా, లేకపోతే క్లాష్ లో రాకపోయినా పర్లేదా? ఎలా వస్తే బెటర్, ఎలా వస్తాయని మీరు అనుకుంటున్నారు? నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి.